హలో నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అదే అండి, ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది. ఈరోజు కూడా మనం స్విట్జర్లాండ్లో సిల్క్ థ్రోన్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంది, చాలా బ్యూటిఫుల్ మౌంటైన్. అది మనము 3 స్టేజెస్లో ఉంటుంది. మనం అది కేబుల్ కార్లో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం మనం అక్కడికి. దానికి టికెట్ సిస్టమ్ కూడా ఉంది. టికెట్ సిస్టమ్ వచ్చి €108 పర్ పర్సన్. కానీ చాలా బాగుంటుంది. అది 3 స్టేజ్లు ఉంటాయి. మన ఫస్ట్ స్టేజ్ వచ్చి పై టాప్కి వెళ్ళిపోతాము. పై టాప్లోని జేమ్స్ బాండ్ మూవీ అండి, హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ, మన ఓల్డ్ మూవీ అనుకోండి, అది తీశారు. అది అక్కడే తీశారు. అలాగే సెకండ్ స్టాప్లో ఒక వింత ఉంటుంది, ఇంకా సినిక్ ఇదంతా అని. ఇక్కడ స్నో కూడా ఉంటుంది పైన. థర్డ్ స్టాప్లో వచ్చి అది మురుగన్ అనే ఒక ఊరు, అది కూడా సూపర్ డూపర్ ఉంటుంది. అయితే మనం ఆ మౌంటైన్ పైనకి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని స్టేజ్ల్లో మనం ఆగుతాం, ఎలా ఉంటుందని చాలా నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఎగ్జైటెడా? మరి వెళ్దామా, చూసేద్దామా? వచ్చేసేయండి. ఎంత బాగుందో. మనం ఇంకా పైకి బర్క్ అంటే ఇంకా పైకి లెవెల్కి వెళ్తున్నాము. అసలు సూపర్ ఉంది ఈ కేబుల్ కార్లోని. సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, మామూలుగా లేదు. చూడండి, ఇప్పుడు మనము సిల్క్ థ్రోన్ ఫుల్ టాప్కి వెళ్ళిపోతున్నాము, ఆ మౌంటైన్ పైకి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటో మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను లైన్లోని. చూడండి, మనం ఇప్పుడు పైన టాప్కి వచ్చేసాము. అసలు ఇప్పుడు పైకి వెళ్ళి మనము ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉందంట. అది వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనము స్విస్ స్కైలాండ్కి వచ్చేసాము. ఎంత పైకి వచ్చామో చూసారు కదా. మనం అంతా మొత్తం ఇక్కడున్న మౌంటైన్స్ అన్నిటిని చూస్తున్నాము. ఎంత సూపర్గా ఉంది కదా, స్వర్గంలో ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే చూడండి, మనము స్కైలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూసారా, ఆ మబ్బుల్ని ఏదో మనం టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం అంత పైన ఉన్నాము, మీకు చూస్తే తెలుస్తుంది. చూడండి, ఎంత మబ్బుల్లో తేలిపోతున్నట్టు సూపర్గా ఉంది. అసలు మనం ఎంత హైట్లో ఉన్నామో మీకు తెలుసా? 2970 మీటర్స్ హైట్లో ఉన్నాం మనము. అసలు వావ్, అమేజింగ్. ఇక్కడ ఈ ప్లేస్ అయితే అమేజింగ్. నేను స్విట్జర్లాండ్లో ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మనం స్విట్జర్లాండ్లో నేను ఏదో మేఘాల్లో కొండల మధ్య ఇంత హై హిల్స్లో నేను ఉన్నాను. వావ్, సూపర్ డూపర్ ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడే జేమ్స్ బాండ్ ఓల్డ్ మూవీ, హాలీవుడ్ మూవీ తీశారు ఇదే ప్లేస్లోని. ఆయన పిక్చర్ కూడా ఇక్కడ ఉంది, ఒక ఫోటో స్టాచ్యూ లాగా ఒకటి పెట్టారు, అది కూడా చూపిస్తా మీకు.
ఇక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు, చాలామంది వస్తున్నారు. టాప్ లెవెల్కి వచ్చేసాను, కానీ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్కి కూడా మనం వెళ్దాము. అదొచ్చి ఫుల్ ఇలా మూవ్ అవుతూ ఉంది, తిరుగుతుంది. లోపల వెళ్ళి కూర్చుని మనము కాఫీ తాగుదాము. అది మంచిగా ఇలా తిరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, సరేనా? చూడండి, ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తున్నాము. వచ్చేసేయండి. ఈ రెస్టారెంట్ వచ్చి ఫుల్ మూవ్ అవుతుంది, తిరుగుతుంది. మనము లోపలికి వెళ్ళి కూర్చుందాం. చూడండి, ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్లో అసలు ఇది ఇలా మూవబుల్ రెస్టారెంట్. అంటే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు మంచిగా ఒక మంచి కాఫీ అండ్ ఒక బ్రౌనీ అంటే మంచి చాక్లెట్ కేక్ తీసుకుని అది తినుకుంటూ కాఫీ తాగుతూ అసలు ఈ చుట్టూ ఉన్న ఈ కొండల్ని, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తే ఎంత బాగుంటుంది కదా, అసలు అమేజింగ్ ఉంటుంది కదా. ఏంటంటే స్వర్గంలో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. నేను ఫస్ట్ టైం వచ్చాను. మీ అందరూ కూడా ఎప్పుడైనా యూరోప్కి వస్తే స్విట్జర్లాండ్కి ఈ ప్లేస్కి అయితే తప్పకుండా రండి. ఇది వర్త్, చాలా చాలా వర్త్ మీ అందరికీ. ఎందుకంటే ఆ కేబుల్ కారు చూశారు కదా, నేను ఎంత బాగా వచ్చానో. ఈ సినిక్ని చూడడము ఇదొక అదృష్టం. మీరందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తేని. మరి నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను అండ్ చాక్లెట్ కేక్ కూడా తింటున్నాను. ఎందుకంటే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి. మీరు నన్ను చూసి చెప్పేది విని ఇదంతా చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనము సెకండ్ లెవెల్కి వచ్చాము. సెకండ్ లెవెల్ వచ్చి ఇది స్కై వాక్. ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం వాక్ చేయాలి. వెళ్ళడానికి కొంచెం అటు సైడ్ వాక్ చేస్తే చాలా సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడ నుంచి కూడా మీకు సినిక్ అంతా ఎలాగుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్కై వాక్, ఇక్కడ నుంచి ఫుల్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఒకసారి. నాకైతే అసలు బ్యూటిఫుల్ ఉంది, అంత బాగుంది, కానీ నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే హైట్ అసలు నేను ఎక్కడో ఉన్నాను, మీరు కిందకి చూడండి అసలు ఘోరంగా ఉంది. నాకు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, నాకు చాలా భయం వేస్తుంది. కానీ ఇంకా మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను నడుస్తున్నాను, కానీ నేనైతే చాలా భయపడుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఈ స్కై వాక్ నడుచుకుంటూ వచ్చాను. సగం వరకు వచ్చిన తర్వాత ఇక్కడ గ్లాస్ ఉంది, మొత్తం నేను గ్లాస్ మీదే ఉన్నాను. అసలు నేను కిందకు కూడా చూడలేకపోతున్నానండి. ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయము. నేనైతే అసలు ఎందుకు వచ్చానురా బాబు అని చాలా భయపడుతున్నాను. నాకు చాలా టెన్షన్గా ఉంది, నడవలేకపోతున్నాను. చాలా ఇలా ఏంటి ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని నడుస్తున్నాను. అంటే నాకు అవి లోయలు చూసి నేను నడవలేకపోతున్నాను. నేను పైకి ఆకాశంలోకి చూసి నడుస్తున్నాను. వావ్, అసలు అమేజింగ్ ఉంది. ఇది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు హైట్స్ అంటే భయం లేని వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ మురన్ అనే ఒక ఊరికి వచ్చాము. ఆ ఊరు వచ్చి చాలా చాలా ఫేమస్. ఇది స్విట్జర్లాండ్లో మురన్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు నా వెనకాల చాలామంది టూరిస్టులు కనిపిస్తుంది. ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కారు మీద వచ్చే సదుపాయం లేదు. ఇక్కడ కేబుల్ కారు మేంచే రావాలి. మనం కారు డ్రైవ్ చేసుకుని అలా అయితే రాలేము. ఓన్లీ కేబుల్ కారు మేంచి ఊరికి రావాలి. ఇక్కడ చాలామంది రెసిడెంట్స్ అంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ రెస్టారెంట్స్
ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. హౌసెస్ కూడా వుడ్ హౌసెస్ అక్కడక్కడ మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ షాపింగ్ ఉంటుంది చాలామంది. ఇంకా చెప్తున్నా కదా టూరిస్ట్ ప్లేస్ అని, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇది కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సరేనా, వచ్చేసేయండి. ఇలా చూడండి, ఈ నా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఫ్లవర్స్. అంటే ఈ స్విట్జర్లాండ్లో ఇలాంటి హౌసెస్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈ వీళ్ళు మంచిగా ఈ విండోర్స్కి ఇలా మంచిగా బాల్కనీస్ కానీ విండోస్ కానీ ఇలా మంచిగా ఇలా ఫ్లవర్స్ అవి చాలా బాగా పెట్టి మెయింటైన్ చేస్తారు. ఇవి రియల్ ఫ్లవర్స్. సూపర్ ఉన్నది కదా. ఫ్లవర్స్ చూస్తుంటేనే అట్లా మతిపోతుంది. రకరకాల కలర్స్, రకరకాల ఫ్లవర్స్. అసలు దేవుడు ఇక్కడ సృష్టించినట్టు అసలు. ఎందుకంటే చూడండి, ఈ హౌసెస్ బ్యాక్ సైడ్ ఆ మంచు కొండలు, ఆ కొండలకి ఈ గార్డెను అసలు ఏంటండి, అసలు అమేజింగ్ ఉంది. నేను కూడా మైమర్చిపోతున్నాను ఈ ప్లేస్కి వచ్చి. నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట, నేనేనా ఈ ప్లేస్కి వచ్చింది అని. ఇక్కడ మొత్తం మీరు ఇదంతా చూసారు కదా, మొత్తం స్విట్జర్లాండ్లో ఈ చిన్న చిన్న ఊర్లు చాలా బాగుంది కదా. ఈ వుడ్ హౌస్లు, ఈ ఊర్లు, వీళ్ళ గార్డెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే చుట్టూ కొండల మధ్య ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నేను తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను. నేను కూడా ఇప్పుడు మళ్ళీ నేను హౌస్కి వెళ్ళిపోతున్నాను. అంటే జర్మనీ కాదు, స్విట్జర్లాండ్లో నేను ఉన్నాను కదా, ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరే, మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడర్జేన్.